ఫరో కుమార్తె కుమారుణ్ణి, నేను యువరాజుని అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. ఎందుకు? కళ్ళు తెరవబడ్డాయి. భారాలు చూశాడు, వాళ్ళు పడుతున్న శ్రమ చూశాడు, కష్టం చూశాడు. శ్రమ చూడగానే పాపం చేయాలనిపించలా. శ్రమ చూడగానే నాకు నింద కావాలి, డబ్బొద్దు అనుకున్నాడు. శ్రమ చూడగానే, ప్రజలు పడుతున్న శ్రమ చూడగానే, కష్టం చూడగానే, నాకు ఈ పేరు యువరాజు అనే పేరు కూడా నాకు వద్దన్నాడు. డబ్బొద్దు, పాపం వద్దు, పేరు వద్దు అన్నాడు. నాకు అక్కర్లేదన్నాడు. ఏంటయ్యా ఇవన్నీ వదిలేస్తున్నావు ఏంటి మరి అంటే, వీటన్నిటికీ ప్రతిఫలముగా నాకొక బహుమానాన్ని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. చప్పట్ల కొడుతూ, వీటన్నిటికీ ప్రతిఫలంగా దేర్ ఈజ్ ఎ రివార్డ్. నానా నమ్మండి, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరు నమ్మండి. ఈ రోజు నువ్వు గనక పాపం మానేస్తే, యేసుక్రీస్తు నామమున సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను, వితిన్ 3 years 3 ఏళ్లలో నువ్వు మానేసిన పాపానికి నా నోటి మాటను బట్టి అయినా నా దేవుడు నమ్మదగిన వాడు, నీకు ఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఆపేస్తే నీకు ఫలం ఉంటుంది. దేర్ ఈస్ ఎ రివార్డ్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధతకి బహుమానం ఉంది. పాపాన్ని మానేసిన మోషేకి బహుమానం దేవుడిచ్చాడు. ఐగుప్తు డబ్బుని వదిలిపెట్టిన మోషేకి బహుమానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.